నకిలీ పత్రాలతో గండిపేటలో రూపాయలు 1500 కోట్ల విలువైన భూమి కబ్జాకు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బొల్లా బ్రహ్మనాయుడు సహా కొందరు ప్రయత్నించారు. షేర్లింగపల్లి డీసీపీ శ్రీనివాసు తెలిపిన వివరాల ప్రకారం అయితే గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ మీడియా సమావేశం నిర్వహించి నిన్న వివరాలు వెల్లడించారు. అయితే గండిపేట సర్వే నంబర్ ఏదైతే 18 ఉందో భూమి ఈ 18లో ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలు తయారు చేసిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరించాలంటూ ఫేక్ జీవోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తహసీల్దార్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు చట్టబద్ధ హక్కులు లేకుండానే భూమి అమ్మడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుట్ర చేసినట్లు గుర్తించారు. ఎకరా 3.5 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు, కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అట్లాగే బ్యాంకు పాస్బుక్లు, మొబైళ్ళు, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ డీల్లో దాదాపు 4 కోట్ల వరకు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. బొల్లా బ్రహ్మనాయుడు ఖాతా నుంచి దాదాపు 2 విడతల్లో డబ్బు బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అట్లాగే ఆయన ఖాతా నుంచి 1,25,00,000 ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. బొల్లా బ్రహ్మనాయుడుపై ఇప్పటికే నార్సింగి పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గండిపేట అత్యంత కోకాపేట నియోపోలిస్ పరిధిలో ఉన్నటువంటి ఈ గండిపేట గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గండిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ భూమి కోట్ల రూపాయల విలువైనది కావడంతో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూమిని మాది అంటూ వీళ్ళు గతంలో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు విచారించిన తర్వాత ఈ భూమి ప్రభుత్వాన్ని కోర్టు కూడా చెప్పడం జరిగింది. కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు ఆలోపే వాటిని 3.5 కోట్లకు చొప్పున ఎకరాకు చొప్పున దాదాపు వాళ్ళందరికీ విక్రయించడానికి ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళకి విక్రయించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తూ ఉంది. కొత్తగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఏదైతే అది పోరంబోక్ ల్యాండ్ గతంలో దాదాపు 1955-56 రికార్డులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అది పోరంబోక్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ల్యాండ్ ఖాళీగా ఉన్నదని చెప్పి అందులో ఫేక్ జీవోలు, ఫేక్ పత్రాలు సృష్టించి వాటిని అమ్మే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు దొరికిపోయిన పరిస్థితి. వాళ్ళిద్దరు పరారీలో ఉన్నటువంటి ఇద్దరి కోసం సైబరాబాద్ పోలీసులు అయితే గాలింపులు చర్యలు చేపట్టారు. మొత్తానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాదాపు 1500 కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నించడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అవి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టుల్ని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయడం జరిగింది. విషయాల్లోకి వస్తే గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులలో కాస్రపాణి అంటే 1954 నుంచి కూడా ప్రభుత్వ భూమిగానే అది రికార్డులలో ఉంటూ వస్తుంది. దీన్ని అదే ఊరు సంబంధించిన నిమ్మల దశరథ్ అని చెప్పి ఆ గ్రామస్తుల్లో ఒక కుటుంబము దాంట్లోకి అప్పుడప్పుడు మధ్యలో వచ్చిపోతూ ఒక 10 ఎకరాలని ఇది మాకే వస్తుంది అని చెప్పి ఒకటి ఫాల్స్ క్లెయిమ్ కూడా స్టార్ట్ చేయటం, రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళని ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని 2012లో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడే ఈ నిమ్మల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు రుద్రరాజు, రామకృష్ణరాజు అని చెప్పి ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేయటం, ఆ వ్యక్తి దాన్ని ఫాలో అప్ చేస్తూ ఒక సునీల్ అనే ఒక వ్యక్తిని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఆ భూమిలో ఒక రూమ్ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల నుంచి ఆ రాజుకి అర్థమైంది ఇది గవర్నమెంట్ భూమి అని. అతను వదిలేసుకొని ఈ సునీల్ కాల్ చేసినా ఎవరు చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అప్పుడు నిమ్మల ఫ్యామిలీని ఆ సునీల్ దాంట్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు. వెరీ రీసెంట్లీ అంటే 6/10/2025 లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేస్తూ అది ప్రభుత్వ భూమిగానే పరిగణించింది.